ఆది మానవుల నుంచి ఆధునిక మానవుని దాకా రుచుల కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆది మానవుని కాలం నాటి పద్దతులకు ఆధునికతను జోడించి చేసే సరికొత్త వంటకాలతో కరీంనగర్ జనాల నోరూరిస్తున్నాడు ఓ యువకుడు. వెరైటీ వంటకాల్ని తయారు చేస్తూ తిండి ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాడు. బిర్యానీ తినాలంటే హైదరాబాద్ వెళ్లాలి, కబాబ్లు తినాలంటే లక్నో వెళ్లాలి, మరి బొంగు చికెన్ కావాలంటే ఏ అరకులోయకో లేక మారేడుపల్లి అడవులకు వెళ్లాలంటారు. కానీ ఆ రుచి ఇప్పుడు అడవుల్ని దాటి నగరాల్లోకొచ్చేసింది. అరకు, పాపికొండలు, రంపచోడవరం లాంటి ప్రాంతాలకే పరిమితమైన వెదురు బొంగులో వండిన చికెన్ కరీంనగర్ జనాల నోరూరిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు రాజు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణ కోసం కొంతకాలం దుబాయ్కి వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగొచ్చి కరీంనగర్ లో ఓ టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపాడు. కానీ పెద్దగా గిరాకీ లేకపోవడంతో మన దగ్గర దొరకని వంటకాలను ప్రజలకు రుచి చూపించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే బొంగు చికెన్ వంటకం గురించి మిత్రుల ద్వారా విని నేర్చుకునేందుకు అరకు, పాపికొండలు, రంపచోడవరం వెళ్లాడు. అక్కడ బొంగు చికెన్ తయారీ నేర్చుకుని కరీంనగర్ ప్రజలకు దాని రుచేంటో చూపిస్తున్నాడు. నేను ఈ బొంగు చికెన్ అనేది కరీంనగర్ లో పెట్టడానికి ముందుగా అరకులోయ, మారేడుమిల్లి, రంపచోడవరం, పాపికొండలు అనే ప్రాంతాల్లో తిరిగి వచ్చి అక్కడ నేర్చుకొని జీరో ఆయిల్, జీరో వాటర్ కనుక వితౌట్ ఉండడం వల్ల హెల్త్ కు మంచిగా ఉంటుందని, కొలెస్ట్రాల్ అనేది తీసేసి ఇచ్చే ఫుడ్ కనుక ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం మీదకెళ్ళి ఇక్కడ పెట్టడం జరిగింది. బొంగు చికెన్ వండడానికి మినిమం 45 నిమిషాలు తప్పనిసరిగా పడుతుంది. ఇక్కడ పెట్టడం వల్ల ఈ యొక్క ఫుడ్ కు ప్రజల యొక్క ఆదరణ మంచిగా ఉన్నది. నెలకోసారి పాపికొండల ప్రాంతానికి వెళ్లి ఈ బొంగులను తీసుకొస్తానని చెబుతున్నాడు రాజు. ఇలా తెచ్చిన బొంగుల్లో చికెన్ ను వండి ఆర్డర్ పై సప్లై చేస్తున్నాడు. 10 రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయంటున్నాడు. ప్రతిరోజు 5 నుంచి 6 కిలోల వరకు బొంగు చికెన్ అమ్ముడవుతోందని చెబుతున్నాడు. బొంగు చికెన్ తో పాటు కుండ చికెన్, మటన్ వండిస్తున్నాడు రాజు. ఈ యొక్క బొంగులను మేము పాపికొండలు అనే ప్రాంతం నుంచి తీసుకొస్తాం ఇక్కడికి. ఒక్కొక్క బొంగు కమ్సే కమ్ ఒక 10 రోజుల దాకా ఉంటుంది. కుండ చికెన్ దాంట్లో కూడా జీరో ఆయిల్, జీరో వాటర్, జీరో మసాలా, అది కూడా హెల్తీ ఫుడ్ కనుక బాగుంటుంది అనే ఉద్దేశం మీదకెళ్ళి కరీంనగర్ పట్టణంలో పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీదకెళ్ళి ఇక్కడ పెట్టడం జరిగేది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నూనె, నీరు లేకుండా కేవలం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఆవిరితో ఉడికే చికెన్ తినడంతో హెల్దీగా ఉన్నామంటున్నారు స్థానికులు. ఇక్కడ తయారు చేసే చికెన్ ను చూస్తుంటేనే నోరూరుతుందంటున్నారు. మేము ఈ వారంలో ఒక్కసారి 2 సార్లు వస్తామండి. ఇది బాగుంటది. నూనె, ఆయిల్ లేకుండా చేస్తుంది కాబట్టి ఇక్కడ మాకు ఇష్టపూర్వకంగా వస్తున్నామండి. బయట ఫుడ్ కు ఇక్కడ తేడా ఏంటంటే బయట మసాలాలు, ఆయిల్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ బాగా ఉంటది కాబట్టి అన్ని ఏం చేస్తుందో లోపల తెలియదు. ఇది మన రియల్ గా చేస్తుంది కదండి. ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ మన కళ్ళం కూడా చేస్తుంది కాబట్టి మాకు నమ్మకం అండి. ఇక్కడికి వస్తున్నామండి. చికెన్, మటన్ ఏదైనా నూనె లేకుండా వండితే అంత రుచిగా ఉండవు. కానీ ఈ వెదురు బొంగులో వండే చికెన్ కు అసలు నూనె అవసరం లేదు. ఎందుకంటే అప్పుడే నరికిన పచ్చి వెదురులో నీటి శాతం ఎక్కువ. మాంసాన్ని వెదురు బొంగుల్లో వేసి నిప్పుల్లో కాల్చుతున్నప్పుడు ఆ బొంగులోని నీరు ఆవిరిగా మారి మాంసంలో కలిసిపోతుంది. దీంతో పాటు ఒకవైపు మూతలా ఆకుల్ని చుట్టి పెట్టడంతో ఆ ఆకుల్లో నుంచి వచ్చే ఆవిరితో కూడిన వాయువులు కూడా మాంసంలో కలిసి మంచి రుచిని తీసుకొస్తాయట. బొంగులో చికెన్, కుండలో చికెన్ అనేది ఇక్కడ బాగా నీట్ గా ఇస్తారు. అదేంటంటే బయట మనం తినే చికెన్ లా కాకుండా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉండడం వల్ల ఎక్కువ ఇష్టపడుతుంటాము. వారానికి ఒకసారి మినిమం ఫ్రెండ్స్ తో ఏదైనా పార్టీ జరిగినా కూడా ఇక్కడ స్పెషల్ ఐటమ్ అనేది ఇక్కడ ఊరుకోవడానికి ప్రత్యేకించి ఇక్కడికి వస్తుంటాము. మేము కాకుండా మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాము. ఇదేంటంటే ఆయిల్ లేకుండా, మసాలాస్ ఎక్కువ వాడకుండా నేచురల్ వేయడం వల్ల ఎక్కువ ఇష్టంతో తినడం. బొంగు చికెన్ అంటే కరీంనగర్ లో ఇప్పుడు కేర్ ఆఫ్ రాజునే. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్లీ మళ్లీ వస్తున్నారు.